హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఒక బౌల్లోనికి వాటర్ వేసుకొని సగ్గుబియ్యం వేసుకొని 30 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 2 బౌల్స్ వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ అయిన వాటర్లో ముందుగా నానబెట్టుకుని సగ్గుబియ్యం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సగ్గుబియ్యం కొద్దిగా జిగురుగా ఉంటుంది, తొందరగా అడుగంటుతుంది. అందుకే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్లోనికి చేంజ్ అయ్యేంత వరకు కూడాను దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోయింది. దీనిలోనికే 1 కప్పు బెల్లం తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది, అందుకని నేనైతే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చకపోతే షుగర్ యాడ్ చేసుకోండి. బెల్లం బాగా కరిగిన తర్వాత చిన్న గ్లాస్ పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా కుక్ అయిన తర్వాత దీనిలోనికి 2 ఇలాచీలు దంచినవి వేసుకున్నాను. ఇది కుక్ అయ్యేలోపు ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు వేయించుకున్నాను. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన జీడిపప్పు కిస్మిస్లు వేసుకున్నాను. టేస్టీ రుచికరమైన సగ్గుబియ్యం పాయసం రెడీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.